స్తోత్రమాలిక అందరికీ స్వాగతం. మిత్రులారా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. వాటిని మన స్వశక్తితోనూ మన అనుభవంతోనూ అధిగమించడానికి ప్రయత్నిస్తాం. మన ప్రయత్నాలన్నీ విఫలమైతే మనకు తెలిసిన ఉపాయమైనా లేదా జ్యోతిష్కుడు చెప్పేటువంటి ఉపాయమైనా ఒకే ఒకటి, అదే నవగ్రహారాధన. మనకుండేటువంటి సమస్య తీవ్రతను బట్టి నవగ్రహ శాంతి చెయ్యాలా, లేకపోతే గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందా అనే విషయాలను పండితులు నిర్ణయిస్తారు. ఈ పరిష్కారాలను చేసుకోవడానికి మన దగ్గర ఉండవలసినటువంటివి ఏమిటంటే, ముందుగా సమయము. ఒకవేళ సమయం దొరికినా అంతసేపు కూర్చుని చేయగలిగేటువంటి శక్తి, ఆరోగ్యము, ఇవి రెండూ ఉన్నప్పటికీ స్తోమత, ఆ పూజకు అయ్యేటువంటి ఖర్చు, వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం సంకల్పించుకున్న పూజను పూర్తి చేయలేం. ఇలాంటి సమస్యలకు పరిష్కార రూపంగా వ్యాస మహర్షుల వారు నవగ్రహ పీడాహర స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని రచించారు. ప్రతినిత్యము ఉదయం నవగ్రహ దేవతలను స్మరిస్తూ ఈ నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే గ్రహదేవతలు సంతోషించి మీకున్న సకల గ్రహ పీడలను తొలగించి మంచి ఫలితాలను ప్రసాదిస్తారు. అలాంటి నవగ్రహ పీడాహర స్తోత్రము మరియు జపాకుసుమ సంకాశం అని మొదలయ్యేటువంటి నవగ్రహ స్తోత్రమును కూడా ప్రతి ఒక్కరూ పఠించడానికి వీలుగా నిదానంగా పఠింపబడినటువంటి తెలుగు లిరిక్స్తో చేసినటువంటి వీడియోను ఈ వీడియోకి జతపరుచుతున్నాను. మరిన్ని దివ్యమైనటువంటి స్తోత్రాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగినటువంటి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, సెలవు.